జాబిల్లి కథలు. అనంతవరం అనే ఓ గ్రామంలో రంగా అనే ఓ చాకలివాడు ఉండేవాడు. వృత్తి బట్టలుతకడమే అయినా అతను మాత్రం చాలా తెలివిగా ఉండేవాడు. ఊర్లో అతనికి మంచి పేరుండేది. అలా ఓ రోజు ఉదయం చెరువుగట్టున అతను అతని భార్య రత్నమ్మ బట్టలుతుకుతూ ఉన్నారు. రంగా ఏదో పాట పాడుతూ ఉంటాడు. మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఏంటో నీ పాటల్లో ఎప్పుడూ ఓ మంచి పాఠమే వినిపిస్తూ ఉంటుంది. జీవితం అంటే అంతే కదే మరి, ప్రతిదీ పాఠంలా నేర్చుకోవాల్సింది. పేరుకి చాకలివాడివి కాని నీకున్నంత తెలివి ఈ ఊర్లో ఎవరికీ లేదయ్యా. అదేమీ లేదే, ఎవరి జ్ఞానం వారిది, అంతే. నిజమేనయ్యా, కాని నువ్వు మా అందరికంటే ఓ మెట్టెక్కువే. అబ్బా చాలేవే, ఇక పని కానివ్వు ముందు, మళ్ళీ పొద్దెక్కుతుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు నుంచి సుబ్బయ్య వీరిని పిలుస్తాడు. ఒరే రంగా, ఈ రోజు నాగేశ్వరమ్మ ఇంట్లో పనికి వెళ్తున్నావా? ఆహా లేదు సుబ్బయ్య, నేనావిడ ఇంట్లో పనికి వెళ్ళాలని అనుకోవడం లేదు. అదేంటి రంగా, ఏమైంది? అదంతేలే, కావాలంటే నువ్వెళ్ళి చేసుకో, నేను చెయ్యను. సరే నీ ఇష్టం. ఏంటయ్యా ఏమైంది? నువ్వు పనికి వెళ్ళను అండవేంటి? అదేమీ లేదే, ఆ నాగేశ్వరమ్మ చేసే పనులెందుకో తేడాగా అనిపించాయి. అందుకే అలాంటి వాళ్లతో మనకెందుకు అని వద్దనుకున్నాను. అయితే సరేనయ్యా, అంత అనుమానం మనిషి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. సరే సరే, నేనింటికి వెళ్తాను, నువ్వు కూడా త్వరగా పని కానిచ్చుకుని వెంటనే వచ్చేసేయ్. సరేనయ్యా అని రంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే అతనికి ఏదో అనుమానం కలుగుతుంది. మట్టి అడుగులు, గదిలో ఏదో మెరుస్తూ కనిపించడం జరుగుతుంది. అప్పుడు రంగా తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇంట్లోకి ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరై ఉంటారు? రంగాకి అనుమానం వస్తుంది. కాని ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పడు. ఆ మరుసటి రోజు నాగేశ్వరమ్మ ఇంట్లో, అయ్యో అయ్యో, నా బంగారు హారం పోయింది. అయ్యయ్యో, తరతరాల నుంచి ఉన్న బంగారు హారం అది. అయ్యో దేవుడా, నా హారం ఎక్కడ పోయిందో ఏంటో అని శోకాలు పెడుతూ ఉంటుంది. దీంతో చుట్టుపక్కల జనమంతా అక్కడికి చేరతారు. ఏంటమ్మా, ఏమైంది? అసలు మీ ఇంట్లో దొంగతనం జరగడమేంటి? ఏవోనయ్యా, ఎప్పట్లానే నేను ఈ రోజు ఉదయం గుడికి వెళ్దామని ముస్తాబవుతూ ఉంటే నా హారం కనిపించలేదు. ఇంట్లో అంతా సరిగ్గా వెతికారా? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి. లేదయ్యా, నాకు బాగా గుర్తు. అది నా బీరువాలోనే పెట్టాను. కాని ఇప్పుడు చూస్తే అది లేదు. మరి ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారా? ఆ మొన్న మా ఇంటికి ఆఖరిగా వచ్చింది రంగానే. బట్టలిస్త్రీ చేసి తీసుకొస్తే మనోడే కదా అని బీరువాలో పెట్టమని చెప్పాను. కాని నిన్నటి నుంచి అతను పనిలోకి రావడం మానేశాడు. నాకెందుకో అతని మీదే అనుమానంగా ఉందండి. చచ, అతనెందుకు అలా చేస్తాడమ్మా? ఎరా సుబ్బయ్య, రంగా నీతోనే ఉంటాడు కదా? అవును బాబు, కాని రంగా చాలా మంచోడు, ఇలాంటి పనులు అస్సలు చేయడు. చేతికి చిక్కిన అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? ఒకటా రెండా 10 కాసుల బంగారం. అయినా సరే తనది కాని సొమ్ముని తను ముట్టుకోడు. అదంతా నాకు తెలీదు. పంచాయితీ పెట్టి అసలు విషయం తేల్చండి, నా అనుమానమే నిజం అవుతుంది అని ఉన్న పళంగా ఊరందర్నీ పిలిచి పంచాయితీ పెట్టిస్తుంది నాగేశ్వరమ్మ. అక్కడ ఊరి పెద్ద, రంగా, అతని భార్య అందరూ వస్తారు. అప్పుడు ఊరి పెద్ద, ఏం జరిగింది నాగేశ్వరమ్మ? నీ సమస్యను ముఖాముఖిగా చెప్తే సరిగ్గా అర్థమవుతుంది. నా ఇంట్లో చాలా విలువైన బంగారు హారం పోయిందండి. అది బీరువాలో పెట్టి ఉంది. ఆ హారం పోయిన రోజు మా ఇంటికి చివరిగా రంగా వచ్చాడు. నాకతనిపైనే అనుమానంగా ఉంది. రంగా, నీకు దీని గురించి ఏవైనా చెప్పాల్సిందుందా? అయ్యా, నా గురించి అందరికీ తెలిసిన విషయమే. నాకు తోచిన పని చేసుకుంటూ వెళ్తాను. అంత విలువైన వస్తువులు నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడనే లేదు. అవునయ్యా, నా భర్త ఈ దొంగతనం చేసి ఉండడు. మరి సరిగ్గా ఆ మరుసటి రోజు నుంచే ఎందుకు పని మానేశాడు? నాగేశ్వరమ్మ గారింట్లో
ఏదో తేడాగా జరుగుతుంది, ఎందుకో వెళ్ళకపోవడమే మంచిది అని నా భర్త నాతో చెప్పాడయ్యా. రత్నమ్మ, నీ భర్త మంచోడే కావచ్చు, కాని పరిస్థితి చూసి నేను అనుమానం పెంచుకున్నాను. బీర్వాలో హారం పెట్టిన రోజు రంగానే పంపించాను. మరుసటి రోజే అతను రావడం మానేశాడు. అందుకే నాకతని మీదే అనుమానం ఉంది. ఏంటి రంగా ఇది? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వేం మాట్లాడువేంటి? అయ్యా, నేనే తప్పు చేయలేదని మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నేం చెప్పమంటారు? సరే సరే, దీనికి సరైన పరిష్కారం ఆలోచించాల్సింది. ఒకరోజు గడువివ్వండి నాకు అనంటాడు ఊరి పెద్ద. అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఊర్లో అంతా అయోమయంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ పంచాయితీ పెడతారు. అప్పుడు ఊరి పెద్ద, నాగేశ్వరమ్మ, నీకు రంగా మీద కాకుండా ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదయ్యా. సరే రంగా, నువ్వు నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించావా? వాళ్ళింట్లో నాకేం కనిపించలేదయ్యా. కాని నిన్న నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నా గదిలో మట్టి అడుగుల గుర్తులు ఇంకా ఓ మెరిసే వస్తువు కనిపించింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అప్పటినుంచి దాని గురించి అన్వేషిస్తూనే ఉన్నాను. అసలు అతనెవరో తెలిసిన తర్వాత అందరికీ చెప్దామని అనుకున్నాను. సరే సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నాగేశ్వరమ్మ గారు, బీర్వాలో రంగా చేత బట్టలు పెట్టించాను అని మీరు చెప్పారు కదా. ముందు దానిలో రంగా కాకుండా ఇంకెవరివైనా వేలు ముద్రలు ఉన్నాయేమో తెలుసుకుందాం. అంతవరకు ఎందుకయ్యా, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. నాగేశ్వరమ్మ, ఇది నీకు సమ్మతమేనా? ఇప్పటికీ నాకు రంగా మీద అనుమానంగా ఉందండి. కాని చివరి అవకాశంగా ఓ 2 రోజులు గడువిద్దాం. అయ్యా, నాకీ ఊర్లో ప్రతి ఒక్కరూ తెలుసు. అందరి దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ జనాలు ఎలాంటి వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. సరే రంగా, నువ్వింత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి నీకో అవకాశం ఇస్తాను అని చెప్పి అక్కడ్నించి అందర్నీ పంపించేస్తారు ఊరి పెద్ద. ఇంటికి వెళ్ళిన తర్వాత రంగా భార్య తనతో, ఏమయ్యా, ఏనాడు ఎవరికి ఏ పాపం చేసి ఎరగం, మన మీద నిందలేస్తారేంటయ్యా? మరేం పర్వాలేదే, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. అయినా మన ఇంట్లో ఎవరివో మట్టి అడుగులు కనిపించడమేంటి? నాకెందుకు చెప్పలేదు ఈ విషయం? అబ్బా, నువ్వు కంగారు పడతావని చెప్పలేదే. నేనేదో ఒకటి చేస్తానులే. ఏం చేస్తావో ఏమోనయ్యా, అంతా దేవుడి మీదే భారం వేశాను అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు రంగా యథావిధిగా తన పనికి వెళ్ళిపోతాడు. ఆ రోజు కిట్టయ్య గారింటికి వెళ్లాల్సి ఉంటుంది. నాగేశ్వరమ్మకు కిట్టయ్యకు అప్పటికే కొన్ని తగాదాలుంటాయి. ఏవయ్యా రంగా, ఏమంటుంది ఆ నాగేశ్వరమ్మ? పాపం, అనవసరంగా నీలాంటి అమాయకుడి మీద నిందలేస్తోంది కదా. పోన్లేండి, అయినా మీకేంటి ఉన్నట్టుండి నా మీద అంత జాలొచ్చింది? పాపం కదా మరి నువ్వు. అయినా ఆమెకు తగిన శాస్తే జరిగిందిలే. మీకంత ఆనందంగా ఉందేంటండి? ఇందులో మీ హస్తం ఏమైనా ఉందా ఏంటి? చచ, అవేం మాటలయ్యా. నాకు ఆవిడికి మధ్య గొడవలున్నమాట నిజమే, కాని ఇలాంటి పనులు నేనెందుకు చేస్తాను? ఆహా, ఏదో ఊరికే అడిగానులేండయ్యా. సరే, ఈ బట్టలు మాపుటేలకు తీసుకొనొస్తాను. సరే పో. రంగా బట్టలు తీసుకొనొచ్చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి కూడా దొంగ ఎవరా అని జల్లెడ వేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుందా అతనికి. దీంతో రంగా తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇదేమిటి, ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఆ కాంతిని అనుసరిస్తూ వెళ్తాడు. అలా గ్రామ శివారు వరకు వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరో ఓ వ్యక్తి మట్టి తవ్వుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. రంగా నెమ్మదిగా ఇలా అనుకుంటాడు, వాడెవడూ స్పష్టంగా కనిపించటం లేదు, కాని ఇదేదో తలంపుతో చేస్తున్న పని అనిపిస్తుంది. అతనొక చెట్టు వెనక దాక్కుంటాడు. కొద్దిసేపటికి తవ్వడం ఆగిపోతుంది. ఒకతను బయటికొస్తాడు. అతనెవరో కాదు, నాగేశ్వరమ్మ కుమారుడు రమణ. అప్పుడు రంగా తన్లో తాను ఇలా అనుకుంటాడు, అదిగో, అస్సలు దొంగ కనిపించాడు. ఈ విషయం తెలియక నాగేశ్వరమ్మ గారు నన్నే అనుమానించారు. మరుసటి రోజు పంచాయతీలో ఊరి పెద్ద రంగానిలా అడుగుతారు, ఏవైంది రంగా? నువ్వు చెప్పు, ఏవైనా తేల్చగలిగావా? అయ్యా,
నిన్న రాత్రి నేను కొంతమంది మీద అనుమానం పెట్టుకొని గమనించాను. ఆ క్రమంలో రాత్రిపూట పాడుపడిన గుడిసె దగ్గర మట్టి తవ్వుతూ ఎవరో కనిపించారు. నేను ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అతను మరెవరూ కాదు, నాగేశ్వరమ్మ గారి కుమారుడు రమణ. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు నాగేశ్వరమ్మ, రమణా, ఇది నిజమేనా? నువ్వా? రమణ తల వంచుకొని, అమ్మా, నన్ను క్షమించమ్మా. నా కప్పులు బాగా పెరిగిపోయాయి. అందుకే నీ బంగారు హారం తీసుకొని దాచేశాను. నా దగ్గర డబ్బొచ్చిన తర్వాత మళ్ళీ నీకు తీసిద్దామని అనుకున్నాను. కానీ నాగేశ్వరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ వల్ల నాపై నమ్మకంగా ఉన్న మనిషిని మనవంతా నిందించాన్రా. రంగా, నీకు చేసిన అన్యాయం నేనెప్పటికీ సరిచేయలేంది. ఆ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే అయితే మరి రంగా ఇంట్లో పడిన అడుగులు ఎవరివి? అయ్యా, అవి నావేనయ్యా. నేను చేసిన దొంగతనం తెలియకూడదని ఆ రోజు రంగా బట్టలు బీర్వాలో పెట్టాడు కనుక నా మీద ఎవరికీ అనుమానం రాదని అలా చేశాను. చచ, అడిగింది అడిగినట్టు ఇస్తూనే ఉన్నాను కదరా. అయినా ఇంకా ఎందుకిలా నా పరువు తీస్తున్నావు? నన్ను క్షమించమ్మా. నీ హారం నా దగ్గరే ఉంది. ఇకపై ఇలాంటి తప్పు చేయను. రంగా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటూ ఉంటారు. కానీ నువ్వెంతో శాంతంగా తెలివిగా వ్యవహరించావు. అయ్యా, నేనిదే ఊర్లో పుట్టి పెరిగాను. అలాంటిది నన్నే అనుమానిస్తే అసలు దొంగను పట్టుకోకుండా ఉంటానా చెప్పండి? మమ్మల్ని క్షమించు రంగా. మరేం పర్వాలేదమ్మా. ఎప్పట్లానే రేపట్నుంచి పనిలోకొచ్చేస్తాను. చాలా సంతోషం. రంగా జిందాబాద్! రంగా జిందాబాద్! రంగా జిందాబాద్! రంగా నవ్వుతూ, అయ్యా, నాకెందుకు ఈ జిందాబాద్లు? నా పని నేను చేసుకున్నా. మీరు నమ్మకాన్ని చూపిస్తే నాకంతే చాలు. ఇంత జరిగినా నువ్వింకా వినయం కోల్పోకపోవడం నాకు గర్వంగా ఉందయ్యా. అవును, మన రంగా అందుకే అంత ప్రత్యేకమైన వ్యక్తి అని ఊరంతా అతన్ని పొగుడుతూ ఉంటారు. అప్పట్నుంచి ఊరంతా అతన్ని గౌరవంగా చూసేవారు. చేసే వృత్తిని బట్టి మనిషిని అంచనా వేయలేము. పేదవాడైనా నిజాయితీగా తెలివిగా జీవించినప్పుడే అతని జీవితానికి గౌరవం వస్తుంది. సుందరపురం అనే గ్రామంలో రాజు, వీరు అనే ఇద్దరు సోదరులు తమ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాళ్లు. అదే గ్రామంలో గ్రామ పెద్ద బాలయ్య, రాజు స్నేహితుడు మధు కూడా ఉండేవారు. అయితే రాజు, వీరుని అంతా తోడు దొంగలు అనేవారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు కానీ అవి కొంటెగా ఉండేవి. ఒకరోజు ఊర్లో అనుకోని సమస్య వచ్చింది. చింత చెట్టు కింద గ్రామస్తులు గుమిగూడారు. బాలయ్య ఆందోళనగా ఉన్నాడు. సరళ, గోవింద్, రాజు, వీరు, రాధమ్మ, మధు అందరూ ఉన్నారు. అప్పుడు బాలయ్య ఇలా అన్నాడు. గ్రామ ప్రజలారా, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ విషయం చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. ఏమైంది పెద్దయ్యా? ఉన్నట్టుండి ఎందుకిలా అందర్నీ సమావేశానికి రమ్మన్నారు? మన గ్రామంలోని పురాతన గుడి నుండి బంగారు గొలుసు దొంగిలించబడింది. ఆ గొలుసు మన గ్రామ గౌరవం. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! ఆ గొలుసు లేకపోతే మన ఊరి గౌరవం అంతా పోయినట్టే. అవును, ఇప్పుడు దాన్ని తిరిగి తీసుకురావాలి. ఎవరి దగ్గరైనా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. బాలయ్య తాత, నువ్వేమీ చింతించకు. నేను, వీరు, మధు కలిసి ఆ దొంగలు ఎక్కడున్నారో కనిపెడతాం. మాకు దొంగల గురించి బాగా తెలుసు. అవును తాత, మేం తోడు దొంగలం కదా. దొంగల మనసు మాకు తెలుసు. ఈ గొలుసును రాత్రికి రాత్రి తెచ్చేస్తాం. చూడండి రాజు, వీరు, కానీ ఇది చిన్న దొంగతనం కాదు. గుడి గొలుసు దొంగిలించిన వాడు పెద్ద దొంగే అయ్యుంటాడు. జాగ్రత్త మరి. నిజమే రాజు, వీరు, మీరా దొంగల్ని పట్టుకోవాలని అనుకుంటున్నారు సరే, కాని మీ కొంటెతనం ఒక ఎత్తు, ఇది మరొక ఎత్తు. ఇది చాలా పెద్ద సమస్య. సరళ, నువ్వేమంటావ్? నీ పిల్లలు ఈ పని చేయగలరా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రాధమ్మ. నా పిల్లలు కొంటెవాళ్లే కాని తెలివైన వాళ్ళు కూడా. సరళ చెప్పింది నిజమే. గొలుసు దొంగిలించిన వాడు గ్రామంలోనే ఉండొచ్చు. మనమంతా జాగ్రత్తగా వెతుకుతాం. ఏదైనా ఆనవాళ్లు దొరుకుతాయేమో చూద్దాం అని అందరూ కలిసి ఆ దొంగల కోసం వెతకడం మొదలు పెడతారు. రాత్రైనా సరే వారంతా అలా వెతుకుతూనే ఉంటారు. ఆ చీకట్లో
ఓ మెరుపు వాళ్ళ కంటపడుతుంది. వీరు, ఆ మెరుపు చూసావా? అది గొలుసు కావచ్చు. మధు, నువ్వా వైపు వెళ్ళు, నేను వీరు ఈ వైపు చూస్తాం. అన్నయ్య, ఇది నిజంగా భలేగా ఉంది. ఒకవేళ దొంగ ఇక్కడే ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. వాణ్ణి పట్టేస్తాను. రేయ్ వీరు, కొంచెం నెమ్మదిగా రా. దొంగ ఇక్కడుంటే మనం తెలివిగా వాణ్ణి కట్టడి చేయాలి. రాజు, నువ్వేమంటావు? అవును మధు, మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వక్కడ ఓ నకిలీ గొలుసు పెట్టు. ఒకవేళ వాళ్ళీ గొలుసు కాజేయడానికి కూడా రావచ్చు కదా. నువ్వు భలే తెలివైన వాడివన్నయ్యా. కబుర్లాపి పంచూడ్రా అని చెప్పడంతో వీరు నకిలీ గొలుసు తయారు చేసి చెట్టు కింద పెడతాడు. ముగ్గురు దాక్కొని చూస్తారు. కొంత సమయం తర్వాత ఒక నీడ ఆ గొలుసు వైపు వస్తుంది. రాజు, చూడు, ఎవరో వస్తున్నారు. వాడు దొంగే అయ్యుంటాడు. వీరు, సిద్ధంగా ఉండు. అన్నయ్య, నా గుండె జల్లుమంటుంది, కానీ నేను సిద్ధం. ఈ దొంగకి బుద్ధి చెప్దాం. రే, కొంచెం నెమ్మదిగా. వాడు గొలుసు తీసుకునే వరకు ఆగు. ఆ తర్వాత మనం వాణ్ణి పట్టుకుందాం. నీడ గొలుసును తీసుకునేందుకు చేయి చాపుతుంది. రాజు, వీరు, మధు ఒక్కసారిగా దూకి వాణ్ణి పట్టుకుంటారు. అతను గ్రామంలోని కుర్రాడు రమేష్. అయ్యో, నన్ను వదిలేయండి. నేను దొంగని కాదు. నేను కేవలం ఈ గొలుసు చూద్దామని వచ్చాను. రేయ్ రమేష్, నువ్వు గుళ్ళో గొలుసు దొంగలించావా? నిజం చెప్పు. నిన్నిప్పుడు బాలయ్య తాత దగ్గరికి తీసుకెళ్తాం. రమేష్, నువ్వు దొంగవని మాకు తెలుసు. గొలుసు ఎక్కడ పెట్టావు? చెప్పకపోతే నీకు ఇక్కడే బుద్ధి చెప్తాం. రాజు, వీరు, కొంచెం ఆగండ్రా. రమేష్, నువ్వు నిజం చెప్పు. నువ్వు గొలుసు దొంగలించకపోతే నువ్విక్కడ గొలుసు తీసుకోవడానికి ఎందుకొచ్చావు? నేను చెప్తాను. నేను గొలుసు దొంగిలించలేదు, కానీ నాకు దొంగెవరో తెలుసు. గుడి వెనక గుండు అనేవాడు గొలుసును దాచాడు. నేను వాణ్ణి చూశాను, కానీ భయపడి ఎవ్వరికీ చెప్పలేదు. రే మొద్దు, దొంగ దొరికినప్పుడు చెప్పడానికి ఏం మాయరోగన్రా నీకు? అని అతన్ని తిట్టేసి బాలయ్య దగ్గరికి తీసుకెళ్తామని బెదిరిస్తారు. రమేష్ భయపడి గుండు దాక్కున్న చోటు చెప్తాడు. ముగ్గురు గుండు దాక్కున్న నది ఒడ్డును చేరుకుంటారు. రమేష్, నువ్వు మమ్మల్ని సరిగ్గా తీసుకెళ్తున్నావా? గుండిక్కడే ఉన్నాడని నువ్వు చెప్పావు. వాణ్ణెలా పట్టుకోవాలో ఆలోచిద్దాం. నన్ను నమ్మండ్రా, నేను వాణ్ణి ఇక్కడే చూశాను. అన్నయ్య, నాకొక ఉపాయం తట్టింది. ఏంట్రా అది? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. గమ్మనుండొచ్చు కదా కాసేపు. అబ్బా, వినండన్నయ్యా, మనం గుండుకి నకిలీ గొలుసు అమ్ముతామని చెప్పి వాణ్ణి బయటికి రప్పిద్దాం. వాడొస్తే మనం వాణ్ణి పట్టేసుకుందాం. వీరు, నీ ఆలోచన బావుంది, కానీ గుండు పెద్ద దొంగ. మనం జాగ్రత్తగా ఉండాలి. రాజు, నువ్వు గుండుతో మాట్లాడు, మేం వెనక ఉంటాం. సరే మధు, వీరు, మీరు చెప్పినట్టే చేద్దాం. రమేష్, నువ్వు గుండుకి నకిలీ గొలుసు అమ్ముతానని చెప్పు. వాడొస్తే మనం వాణ్ణి పట్టేద్దాం అని చెప్పడంతో రమేష్ ఒక్కడే గుండు దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. గుండు నది ఒడ్డున కనిపిస్తాడు. రాజు వాడితో మాట్లాడుతూ గొలుసు అమ్ముతామని నమ్మిస్తాడు. గుండు, ఈ గొలుసు చూసావా ఎంత బావుందో? నీకిది కావాలా? ఏం అవసరం లేదు. నా దగ్గర అత్యంత విలువైందుంది. ఇది దానికంటే విలువైంది. దీన్ని అమ్మితే నువ్వికపై ఏ దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు. అవునా? ఏది, ఇలా ఇవ్వు అని ఆ గొలుసు తీసుకొని చూస్తాడు. అది నకిలీదని అర్థమవుతుంది. రే రాజు, నువ్వు నకిలీ గొలుసు అమ్ముతావా? నాకు అసలు గొలుసుంది. నువ్వు నన్ను మోసం చేయలేవు. చెప్పు, ఎందుకిలా చేస్తున్నావు? గుండు, నేను కూడా నీలాంటి దొంగనే, కాని నువ్వు గుడి గొలుసు దొంగలించావని మాకు తెలిసింది. ఇప్పుడు ఈ గొలుసు ఇచ్చేయి, లేకపోతే బాలయ్య తాతకి చెప్తాం. నువ్వు నన్ను బెదిరిస్తావా? నేను గొలుసుని దాచాను. నువ్వు దాన్ని కనిపెట్టలేవు. నీకు ధైర్యం ఉంటే దాన్ని తీసుకొనెళ్ళు అని చెప్పి గుండు పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. వీరు, మధు వెనక నుండి వచ్చి వాణ్ణి పట్టుకుంటారు. రమేష్ గుండు గొలుసుని ఎక్కడ దాచాడో ఆ చోటు వీళ్ళకి చెప్తాడు. వాళ్ళు వెళ్లి గొలుసును తీసుకొస్తారు. రాజు, వీరు, మధు, మీరు గొలుసును తెచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. మీ తెలివిని, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. పిల్లలు కాదురా మీరు, చిచ్చర పిడుగులు. ఇలా ఎలా పట్టుకున్నారా? నా పిల్లలు కొంటెలు, కానీ తెలివైన వాళ్ళు. వాళ్ళు గొలుసు తెచ్చి గ్రామ గౌరవాన్ని కాపాడారు. నాకు గర్వంగా ఉంది. అవును సరళ,
నీ పిల్లలు ఈ సమస్యని భలే పరిష్కరించారు. అమ్మా, మేము తోడు దొంగలం కానీ మంచి దొంగలం. కానీ ఇకపై మేం కూడా ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు కూడా చెయ్యమమ్మా. అని వీరంతా మాట్లాడుకుంటూ ఉండగా గుండు కోపంతో అరుస్తూ ఉండగా వెనక నుంచి మధు, వీరు, రమేష్లు వచ్చి వాణ్ణి పట్టుకుంటారు. ఇంకేవన్నా మోసాలు చేయాలని చూస్తున్నావురా గుండు? ఇది నకిలీ గొలుసే కాని నిన్ను పట్టుకోడానికే దీన్ని ఉపయోగించాం. నువ్వు గుడిలోంచి గొలుసును దొంగిలించావని రమేష్ మాకు చెప్పాడు. ఇప్పుడు నీ అంతటి నువ్వు ఆ తప్పు చేశావని అంగీకరించాలి. అర్థమైందా? నువ్వే దొంగవని మాకందరికీ తెలిసిపోయింది. అయ్యో, నన్ను క్షమించండి. ఏదో డబ్బుకి కక్కుర్తిపడి ఇలా చేశాను. నాకు తప్పు అర్థమైంది. ఇకపై ఎలాంటి తప్పు చెయ్యను. ఎంత ధైర్యం నీకు? ఎంత డబ్బు మీద ఆశ ఉంటే మాత్రం గుడిలో గొలుసు దొంగతనం చేస్తావా? మేమే కాదు, ఆ దేవుడే నీకు సరైన శిక్ష వేస్తాడు చూడు. దానికంటే ముందు మనం కూడా ఇతనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి అందరూ కలిసి గుండుని గ్రామానికి తీసుకెళ్తారు. గ్రామస్తుల ముందు అతన్ని నిలబెడతారు. మీ ముగ్గురు నిజమైన తెలివైన వాళ్ళు. మీరు చూపిన ధైర్యం, తెలివితేటలు మన ఊరికి గర్వకారణం. రాజు, వీరు, మిమ్మల్ని అందరూ తోడు దొంగలు అనేవారు. కానీ ఈరోజు మీరు ఊరికి గౌరవాన్ని తీసుకొచ్చారు. నా పిల్లలు చేసిన పని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపోతే గుండు, నీకు మేం విధించే శిక్ష ఒక్కటే. ఈ రోజు నుంచి ప్రతిరోజు నువ్వు ఉదయం, సాయంత్రం గుడిని శుభ్రం చేయాలి. ఇది మేం నీకు విధిస్తున్న శిక్ష అని అనుకున్నా ఇది నువ్వు సరైన మార్గంలో నడుచుకోవడానికి నీకెంతగానో దోహదపడుతుంది. సరేనయ్యా, ఇలా అయినా నా తప్పుకి ప్రాయశ్చిత్తం అవుతుందేమో. రమేష్, ఇతను సరిగ్గా చేస్తున్నాడో లేదో చూసే బాధ్యత నీదే. సరే పెద్దనాన్నా, నేను చూసుకుంటాను అని చెప్పడంతో అంతా ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి గ్రామం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. గుడి గొలుసు తిరిగి వచ్చిన సంతోషంలో గ్రామస్తులు ఒక చిన్న సంబరం ఏర్పాటు చేశారు. చింత చెట్టు కింద అందరూ గుమిగూడారు. గ్రామస్తులారా, ఈ రోజు మన గ్రామ గౌరవం నిలబడింది. రాజు, వీరు, మధు చూపిన తెలివి, ధైర్యం మనందరికీ స్ఫూర్తినిస్తాయి. నిజమే పెద్దయ్యా. అందుకే వాళ్ళ తెలివికి మెచ్చుకుంటూ వాళ్ళకి ఈ చిన్న బహుమతులు కానుకగా ఇస్తున్నాను. తాతయ్య, మేం తోడు దొంగలమని అంతా అనేవాళ్ళు. కానీ ఈరోజు మేం మంచి పని చేశాం. ఇకపై ఎలాంటి కొంటెతనాలు చెయ్యము. అవునన్నయ్య, మనం ఇకపై గ్రామానికి మంచి చేద్దాం. గుండు, నువ్వు కూడా మారిపో. గుడిని శుభ్రం చేసి మంచివాడివవ్వు. నన్ను క్షమించండి. నేను డబ్బు కోసం తప్పు చేశాను. ఇకపై గుడిని శుభ్రం చేస్తూ గ్రామానికి సేవ చేస్తాను. గుండు, నువ్వు మారితే మేమంతా నీకు సహాయం చేస్తాం. రమేష్, నువ్వు వాడి పనిని గమనిస్తూ ఉండే. సరే మధు, నేను ఆ బాధ్యత తీసుకుంటాను. గుండు సరిగ్గా పనిచేస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ పిల్లలు మన గ్రామానికి ఆణిముత్యాలు. వీళ్ల తెలివితో గొలుసు తిరిగొచ్చింది. ఇకపై అందరం సమైక్యంగా ఉందాం. అవును, రాజు, వీరు, మధు మన గర్వకారణం. గుడి గౌరవం కాపాడినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. సరే, ఇకపై మేం చాలా మంచిగా ఉంటాం అని అందరూ నవ్వుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోతారు. గుండు మారి గుడిని శుభ్రం చేయడం మొదలు పెడతాడు. రాజు, వీరు కొంటెతనాలు మాని గ్రామానికి మంచి చేయడం ప్రారంభించారు. సుందరపురం మళ్లీ శాంతితో, ఆనందంతో నిండిపోయింది.